హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఇవాళ హై ప్రోటీన్ గల ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా హెల్తీగా ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. నేను వైట్ గోధుమ పిండి తీసుకున్నాను, మీరు ఆశీర్వాద్ అయినా తీసుకోవచ్చు. టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 2 స్పూన్లు పెరుగు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. పిండిని ఇలా ముద్దలాగా కలుపుకొని దీనిపై మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత 1 కప్పు మీల్ మేకర్ తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు వేసుకొని నీళ్లను బాగా మరిగించుకోవాలి. నీళ్ళన్నీ ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఈ మీల్ మేకర్ని నీళ్ళల్లో వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ బౌల్ని కిందికి దింపేసుకోవాలి. ఇప్పుడు వీటిని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న మీల్ మేకర్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని చల్లటి నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఈ మీల్ మేకర్ని చేతిలోకి తీసుకొని నీళ్లు ఏమీ లేకుండా ఇలా గట్టిగా ఒత్తుకోవాలి. ఇలా గట్టిగా ఒత్తేసుకొని మీల్ మేకర్ని మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా హీట్ అయిన తర్వాత 10 వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక సగం క్యారెట్ని చాలా సన్నగా తురుముకొని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్లు ఉడికించిన బఠానీలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు టమోటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకుంటూ టమోటా ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమోటా ముక్కలన్నీ ఇలా సాఫ్ట్గా అయ్యాక దీనిలోనికి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని కిందికి దింపేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారాక అరచక నిమ్మరసం పిండుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో నుంచి చిన్న నిమ్మకాయ చేసేంత పిండిని తీసుకొని రౌండ్ బాల్లా చేసుకొని ఒక ఫ్లోర్పై కానీ ఇలా బండపై కానీ కొద్దిగా పొడి పిండిని చల్లుకొని చపాతీని ఎలా రుద్దుకుంటామో అలా పిండిని రుద్దుకోవాలి. ఎక్కువ పలుచగా లేకుండా కొద్దిగా మందంగా ఉండేలా రుద్దుకోవాలి. ఇలా రుద్ది పెట్టుకున్న షీటుపై మధ్యలోనికి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ స్టఫింగ్ను పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని సైడ్స్ ఇలా వీడియోలో చూపించిన విధంగా మర్చుకోవాలి. ఇలా పలక షేప్లో వచ్చేలా మర్చుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత చపాతీ కర్రతో దీనిపై కొద్దిగా స్లోగా ప్రెస్ చేసుకుంటూ రుద్దుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టకండి, లోపల బఠానీలు ఉంటాయి కదా, హోల్స్ పడిపోతాయి. స్లోగా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా ఒత్తుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలానే మిగతా పిండిని కూడా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా షీట్ లాగా రుద్దుకున్న తర్వాత స్టఫింగ్ పెట్టుకొని చివరి అంచులన్నిటినీ కలుపుకొని మధ్యలోకి ఎగస్ట్రా పిండిని తీసేసి రౌండ్ బాల్లా చేసుకోవాలి. ఇలా చేసుకొని దీన్ని కూడా కొద్దిగా చపాతీ కర్రతో ప్రెస్ చేసుకొని రోల్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా అన్నిటినీ తయారు చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పై పెన్నం పెట్టుకొని పెన్నాన్ని బాగా వేడి చేసుకోవాలి. పెన్నం బాగా వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోటీని ఒకటి వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిపై కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న రోటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మిగతా అన్నిటిని కూడా ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా హెల్తీగా ఉండే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూశారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.